డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. చాలా మంది విజువలైజేషన్ క్లాస్కి ఆన్లైన్ ఆఫ్లైన్ ఎన్రోల్ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రెండు కలిపి ఒకటే రోజు ఒకేసారి ఎప్పుడైనా ఉండే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? ఉంటే ఎప్పుడు ఉంటుంది? ప్లాన్ చేస్తున్నాం నాగరాజు. చాలామంది దూరంగా ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వడం కోసం ఆన్లైన్, నేరుగా అటెండ్ అయ్యి వర్క్షాప్ ఎక్స్పీరియన్స్ పొందడానికి ఆఫ్లైన్ రెండు ఒకేసారి మే 14 ఆదివారం రోజున 1 full day ఎక్స్పీరియన్షియల్ వర్క్షాప్ ఆన్ విజువలైజేషన్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా రిజిస్టర్ చేసుకుని అటెండ్ అవ్వచ్చు. విజువలైజేషన్కి సంబంధించిన ఆల్ టెక్నిక్స్, ప్రాక్టీసెస్ ఈ వర్క్షాప్లో చెప్పబడతాయి. ఫ్యాంటాస్టిక్ సార్. ఎందుకంటే విజువలైజేషన్లో చాలామంది చాలా సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ హార్ట్ని మీరు కనెక్ట్ చేయగలిగారు. అండ్ దానితో పాటు వెరీ రీసెంట్ ఒక లేడీ ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు. అది నేను విని సింపుల్గా చెప్పాలి అని అంటే ఆనంద బాష్పాలు వచ్చేసాయి కళ్ళలో. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. మీరు చెప్పిన విధానం కానివ్వండి, అంటే నేను నా భర్త ఇద్దరం మారాము. అప్రిషియేట్ యువర్ కంటెంట్. మీరు నరేట్ చేసిన విధానం కానీ, వాళ్ళు నేను నా హస్బెండ్ నన్ను అర్థం చేసుకుంటున్నాము అని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యూ అని చెప్పేసి అన్నారు. కొంతమంది పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవడానికి మీ దగ్గరికి వస్తారు. వాళ్ళ దగ్గర కూడా నేను ఫీడ్బ్యాక్ తెలియకుండా అడుగుతూ ఉంటాను. మీకు కూడా తెలియదు ఎలా ఉంది ఏంటనంటే దే ఫీల్ వెరీ హ్యాపీ అని నాకు అంతే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. క్లాస్ అయిపోయిన తర్వాత కూడా నేను కొంతమందిని అడుగుతూ ఉంటాను, విజువలైజేషన్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉంది ఏంటని. వాళ్ళు ఆన్ స్క్రీన్ మీకు చెప్పిన ఫీడ్బ్యాక్ దాని తర్వాత నాకు చెప్పిన ఫీడ్బ్యాక్ డబుల్ ఉంటుంది సార్. నాకు ఆ ఎనర్జీ ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తానంటే వీడియో చేసిన దానికి అమ్మయ్యా ఐమ్ వెరీ హ్యాపీ సాటిస్ఫైడ్ అని అనిపిస్తుంది. సో అంత పాజిటివ్ ఎమోషనల్లీ వాళ్ళు అంతే బాగా కనెక్ట్ అయ్యి ఉంటారు అండ్ అంతే మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ది ఆడియన్స్ అండ్ టు యూ నాగరాజు. చాలా నేర్చుకున్నాను పర్సనల్గా. నా పర్సనాలిటీలోనే కొన్ని చేంజెస్ చూసుకుంటూ ఉంటే చాలా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు నరేట్ చేసేటప్పుడు ఎలా చెప్పాలి ఏంటి అనే దాని మీద కూడా చాలా ఆడియన్స్ కూడా వీడియోస్ చూసి మారినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ ఆల్సో. సో విజువలైజేషన్లోనే కమింగ్ టు సబ్జెక్ట్, మన థాట్స్ మనం చిన్నగా థింక్ చేస్తే చిన్నగా, పెద్దగా థింక్ చేస్తే పెద్దగా ఉంటాయి. అవే మనల్ని నడిపిస్తాయని చెప్పేసి అంటూ ఉంటాం. ఎలా సార్ అది? నారాజు, మనకు ఒక ఆర్గాన్ ఉంది, అది బ్రెయిన్. బ్రెయిన్ లక్షణం ఏంటంటే ఆలోచించ. మీతో సంబంధం లేకుండా మీరు ఆలోచించాలా వద్దా అన్న మీ నిర్ణయంతో ఏమాత్రం సంబంధం లేకుండా బ్రెయిన్ కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆలోచించాల్సిన అవసరం కూడా బ్రెయిన్కి ఉంది. మనం ఏ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయాలన్నా ఆలోచించాలి. ఇదేంటి నా జీవితంలో ఎంత ముఖ్యం, డెసిషన్ ఏం తీసుకోవాలి, ఎలా మూవ్ అవ్వాలి, ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, వీటన్నిటికీ బ్రెయిన్ మనకు సహకరిస్తుంది ప్రాసెస్ చేయడం. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన అనుభవాలు పెరిగే కొద్దీ, మన సమాజంలో ఎక్స్పోజర్ పెరిగే కొద్దీ ఆలోచనలు విపరీతం అయిపోతాయి. ఇక ఆలోచనలు ఏంటి? ప్రతి అనుభవము, ప్రతి మాట, ప్రతి కమ్యూనికేషన్ అన్నీ రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. ఆ రిజిస్టర్ అయిపోయినవి ప్లే అవుతూ ఉంటాయి. అయితే ప్లే అవ్వడాన్ని మనం నియంత్రించలేకపోతే అవి పెద్దవైపోయి చివరికి మన జీవితంలో ముందుకు సాగకుండా అవే ఆలోచనలు తిరుగుతుంటాయి. దురదృష్టవశాత్తు ఆ ఆలోచనలు నెగిటివ్ అయితే ఇక నెగిటివ్ ఫలితాలు, నెగిటివ్ వాతావరణంలోనే జీవిస్తూ ఉండాల్సి వస్తుంది. సో థాట్స్ని ఎప్పుడైతే మనం నియంత్రించలేదో అవి నిర్ణయించుకున్నది, అంటే మనం ఏది ఎక్కువ ఆలోచించామో అవే తిరిగి తిరిగి వస్తుంటాయి. రోజుకు మనిషికి 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తుంటే అందులో 90% నిన్నటివైతే అందులో 95% నెగిటివ్ ఆలోచనలు అయి ఉంటాయి. ఏవైతే మనం ఆలోచనలను మనం అదిమి పట్టామో, వద్దనుకున్నామో, ఎక్కువగా ఆలోచించామో అవి రిపీటెడ్గా రావడానికి ఆస్కారం ఉంది. ఆలోచనకు ఒక లక్షణం ఉంది నాగరాజు. ఆలోచన శక్తి ఎప్పుడు పెరుగుతుందంటే ఆలోచనకి మీరు ఆలోచించిన సమయమే దానికి శక్తి. ఒక థాట్ వచ్చింది, నిజం చెప్పాలంటే ఏ ఆహారం తినకుండా కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని యుగాల పాటు జీవించే పరాన్న జీవి ఒకే ఒక జీవి, అది ఆలోచన. సో ఈ ఆలోచన ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఈ ఆలోచన ఆ తర్వాత తరానికి కూడా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఈ ఆలోచనలు వెళ్తూనే ఉంటాయి. దానికి తిండి అక్కర్లేదు, కొంత సమయం పెడితే చాలా, ఆ సమయమే దానికి శక్తి, అది పెరుగుతూ పోతూ ఉంటుంది. అయితే చాలామంది కన్సర్న్ ఏంటంటే, ఏమండి ఈ ఆలోచనలను అరికట్టడం ఎలా, పైగా నాకు వచ్చే నెగిటివ్ ఆలోచనలను నేను అడ్డుకోవడం ఎలా, అవి రాకుండా చేయడం ఎలా
కంట్రోల్ చేయటం ఎలా, ఇది పెద్ద సమస్య చాలామంది. చాలా పెద్ద సమస్య సార్. అసలు అది ఒక థాట్, నెగిటివ్ థాట్సే అనే, కానీ లైఫ్లో ఎక్కువసార్లు ఆలోచించేది నెగిటివ్ థాట్స్ని అవాయిడ్ చేయడానికి. అదేంటో దురదృష్టవశాత్తు ఏది మీరు అవాయిడ్ చేయాలనుకుంటారో అదే తిరిగి తిరిగి వస్తూ ఉంటుంది. ఏది వద్దనుకొని గోడకేసి కొడతారో బంతి మళ్ళీ రివర్స్ వచ్చినట్లు ఆలోచనలు మళ్ళీ వచ్చి మన తలకాయ తగులుతుంటాయి. కొంతమందిని మర్చిపోవాలనుకుంటే వాళ్ళే గుర్తొస్తారు. కొన్ని బాధలు మనకు గుర్తుకు రాకూడదు అనుకుంటే అవి గుర్తొస్తాయి. అవును. ఈ లక్షణం, వీటిని మనం ఎలా నియంత్రించుకోవాలి? నియంత్రణ చేయాలంటే కొంత మన శ్రమ చేయాలి. ఉదాహరణకి ఈ ఆలోచనలను మనం పూర్తిగా అర్థం చేసుకుంటే ఎందుకు వస్తాయో, ఎలా నియంత్రించుకోవాలో వాళ్ళే ప్రాక్టీస్ చేసి ఎవరైనా సరే దాని మీద పట్టును అదుపును సాధించవచ్చు. ఉదాహరణకి మనం ఒక చిన్న ప్రయోగపూర్వకంగా తెలుసుకుందాం. రైట్, లెట్ us జస్ట్ స్టార్ట్ ఇట్. షూర్ సార్. యా, నారాజు మన ముందు ఒక కొవ్వొత్తి ఉంది. ఓకే. ఈ కొవ్వొత్తిని వెలిగిద్దాం. అందరికీ తెలుసు ఈ కొవ్వొత్తిని వెలిగిస్తే వెలుగు వస్తుందని. మరి ఈ వెలుగుకు మన ఆలోచనలకు ఏదైనా సంబంధం ఉందేమో చూద్దాం. ఇది కొవ్వొత్తి. ఇది కొవ్వొత్తే కానీ ఒరిజినల్గా ఇది మన బ్రెయిన్. ఈ బ్రెయిన్ నుంచి ఆలోచనలు పుడితే ఇది రిఫ్లెక్ట్ అయితే గది మొత్తం వెలుగు వస్తుంది. అంటే ఆలోచనలు నిండుకుంటాయి. ఎటువైపు వెళ్ళాలో ఎటువైపు వెళ్ళకూడదో మన చేతిలో లేదు. ఈ దీపం వెలుగుతూ ఉంటుంది, దారి చూపిస్తుంది. ఈ వెలుగు దారి చూపిస్తుంది, దారి వాడుకుంటే. కానీ మామూలుగా ఓన్లీ ఆలోచనలు వస్తూ ఉంటే మొత్తం వెలుగు వస్తూ ఉంటుంది. అయితే బాగా గమనిస్తే ఇది ఎక్స్టర్నల్ కండిషన్స్ని బేస్ చేసుకొని ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది. ఇది స్టాండర్డ్గా ఎలా వెలగాలో, ఎంతసేపు వెలగాలో, ఏ డైరెక్షన్లో వెలగాలో మన చేతుల్లో లేదు. ఎక్స్టర్నల్ కండిషన్స్ వాటిని ఫ్లిక్కర్ చేస్తూ ఉంటాయి. మనం చూస్తే కదులుతూ ఉంటుంది. సో థాట్స్ కూడా విపరీతంగా మన సమాజంలో మన చుట్టూ జరిగే సంఘటనలన్నీ మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంటాయి. ఇది అటు ఇటు కదులుతూ ఉంది. అయితే మనం కదలకుండా ఆలోచనలను కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. కానీ ఆలోచనలు మాత్రం కదలడమే కాకుండా ఈ ఆలోచనలు గది మొత్తం అన్ని డైరెక్షన్లలో వ్యాపించాయి. దీన్ని కంట్రోల్ చేయాలి అని అంటే, ఎప్పుడైనా సరే ఒకే డైరెక్షన్లో మనం కంట్రోల్ చేయాలంటే దీని బేస్ స్ట్రాంగ్గా ఉండాలి. దీన్ని మనం ఫోకస్డ్గా వాడుకోవాలి. అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చేతులు అడ్డు పెట్టాలి. దీన్ని ప్రొటెక్ట్ చేయాలి, దీన్ని కాపాడాలి. అంటే మన బ్రెయిన్ని, మన ఆలోచనలను, మనం ఆలోచించే విధానాన్ని మనం కాపాడుకుంటే తప్ప అసలు ఇది ఆరిపోకుండా, లేదా ఎక్కడ వెలుగు కావాలనో అక్కడ అటువైపే మనం డైరెక్షన్ మార్చగలం, ఫోకస్ చేయొచ్చు. దీని వెలుగును విపరీతంగా వ్యాపించకుండా మనం కావాలంటే ఒకే చోటికి కొంత ప్లేస్కే కావాలంటే దీన్ని అడ్డు పెట్టచ్చు. అట్లాగే ఆరిపోకుండా కాపాడచ్చు. అట్లా కాపాడే స్ట్రాంగ్ మన మైండ్ని తయారు చేసుకోగలిగితే, స్ట్రాంగ్ బేస్ను తయారు చేసుకోగలిగితే అప్పుడు థాట్స్ని ఎలా ఫోకస్ చేయాలో, ఎక్కడ చేయాలో చేయొచ్చు. అది దీనివల్ల సాధ్యం కాదు. మనం ఒక లెవెల్ ఎదగాలి. లెవెల్ ఎదగాలంటే మనం స్ట్రాంగ్ అవ్వాలి. స్ట్రాంగ్ అవ్వాలంటే బేస్ రెసిలియన్స్, పాజిటివ్ థింకింగ్ మన చేతిలోకి రావాలి. అలాంటి పాజిటివ్ థింకింగ్, రెసిలియన్స్తో మనం తయారు చేస్తే వీ హ్యావ్ ఎ డివైస్. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది పూర్తిగా కంట్రోల్లో ఉంది. ఇది ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఇది ఏ గాలి కూడా, చుట్టుపక్కల పరిస్థితులు కూడా దీని వెలుగును ఆర్పి అటు ఇటు కదిలించలేవు, కొవ్వొత్తిని కదిలించినట్టు. అవును. మనం దీన్ని ఫోకస్ చేసినప్పుడు ఒక్కసారి లైటు ఇగో ఇది గది మొత్తం వ్యాపించలేదు, మన చేతిలో ఉండి ఎటువైపు ఫోకస్ చేయాలో అటువైపు చేయగలుగుతున్నాం. సో కాంతిని, ఆలోచనలను ఎక్కడ ఫోకస్ చేయాలో, ఎక్కడ కేంద్రీకరించాలి అన్నది మన చేతిలో ఉంది. ఉదాహరణకి మన లైఫ్లో ఎదిగే కొద్దీ ఒక్కోసారి చాలా ఆలోచనలు ఉంటాయి. ఎట్లా ఎదగాల, ఎన్నో సమస్యలు ఉన్నాయి జీవితంలో. వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి, సామాజిక సంబంధాల్లో ఉన్న సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అయితే ఏ సమస్య మీద ఫోకస్ చేయాలో తెలియదు. ఇప్పుడు ఇలా మనం స్ట్రాంగ్ బేస్ చేసుకుంటే, ఓకే, కెరీరా, లైఫా, లేదా పర్సనల్ లైఫా, రిలేషన్షిప్పా, యూ కెన్ ఇన్ఫ్యాక్ట్ ఫోకస్. అయితే ఈ ఫోకస్ కూడా సమస్యను పరిష్కరించడానికి సరిపోదు. ఇది చాలా లార్జ్ ఫోకస్. అసలు సమస్య ఎక్కడుందో గుర్తుపట్టడం చాలా కష్టం. ఫోకస్ అయితే చేయగలుగుతున్నాం. నా లైఫ్లో కెరీర్ చాలా ఇంపార్టెంట్, నా పర్సనల్ రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. కానీ రిలేషన్షిప్ ప్రాబ్లం అయితే దాన్ని సాల్వ్ ఎట్లా చేయాలి? అందుకే మైండ్ బ్యాలెన్స్గా లేకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ అ వీక్,
ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ అ పెయిన్ఫుల్. ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాలెన్స్డ్, ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఇఫ్ ఇట్ ఈస్ అ స్ట్రాంగ్, ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ అ గ్రోత్. సో నౌ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద బిగ్గర్ ఫోకస్. దీనికంటే ఏం చేయగలం? దీన్ని ఏం చేయాలంటే ఇంత స్ట్రాంగ్ రెసిలియన్స్ డెవలప్ చేసాం, పాజిటివ్ ఫోకస్ చేసాం, పాజిటివ్ థింకింగ్. దీనికంటే నెక్స్ట్ లెవెల్ వెళ్తే మనం ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే ఫోకస్ చేయొచ్చు. నా దగ్గర మరో సాధనం ఉంది, అదేంటో చూద్దాం. ఇంత వెలుగులో కూడా మనం ఫోకస్ చేయగలిగిన ఒక లేజర్ బీమ్ ఉంది. బా, దిస్ ఈజ్ లేజర్ బీమ్. ఇప్పుడు నేను షిఫ్ట్ చేయగలను ఎక్కడికి కావాలంటే అక్కడికి. ఫోకస్డ్ థాట్, కరెక్ట్గా ఫోకస్డ్ థాట్స్. ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని నేను ఫోకస్ చేస్తే ఎక్కడ సాల్వ్ చేయాలో నాకు కంటికి అది తప్ప మిగతా అది కనిపించదు. ఒకవేళ ఈ థాట్స్ అన్నీ నా దగ్గర లేకపోతే, ఈ థాట్స్ అన్నీ నేను అవాయిడ్ చేయగలిగితే, ఈ థాట్స్ని నేను లేకుండా చేసిన తర్వాత ఒక్క థాట్ మీదే, ఒక్క సమస్య మీదే నేను ఫోకస్ చేయాలనుకున్నప్పుడు ఇలా పెడితే అది తప్ప నన్ను డిస్ట్రాక్ట్ చేయగలిగిన వెలుగు ఈ గదిలో ఎక్కడా లేదు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫోకస్డ్ థాట్, లేజర్ బీమ్ థాట్, లేజర్ ఫోకస్. ఇది ఎప్పుడు సాధ్యం అంటే వెన్ యూ డిఫైన్ ఏ ప్రాబ్లం. ఎప్పుడైతే ప్రాబ్లం ఏంటి అని స్పష్టంగా మీకు తెలిసిందో, ఈ ప్రాబ్లం నుంచి మీరు ఏం సాధించాలనుకున్నారన్న లక్ష్యం ఎప్పుడైతే క్లియర్గా ఉందో, అప్పుడు ఇలాంటి ఫోకస్ ఉంటుంది. ఈ ఫోకస్తో, ఈ లేజర్ బీమ్తో చూసినప్పుడు మనం ఖచ్చితంగా ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఎక్కడ మొదలు పెట్టాలో సొల్యూషన్ మనకు అర్థమవుతుంది. అవును, ఇది ప్రయోజనం. మన బ్రెయిన్ని, మన ఆలోచనలను ఈ వైడ్ నుంచి, నేరో నుంచి ఫోకస్డ్ వరకు మనం తయారు చేసుకోవడం మన చేతుల్లో ఉంది. బా, అదిరిపోయింది సార్. క్యాండిల్ ఇది ఎప్పుడైతే ఫ్లిక్కర్ అవుతూ ఉంటుందో ఆలోచనలు అందుకే ఒక చోట నిలబడవు. ఫస్ట్ ఇనిషియల్ టైంలో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, అటు ఇటు అటు ఇటు అటు ఇటు. ఆ క్యాండిల్ ఇందాక మీరు చెప్పిన ఇది ఉంది చూసారా, నేను కూడా చూపిస్తాను సార్. ఈ మంట కదులుతున్న కొద్దీ అలా ఫ్లిక్కర్ అయిపోతూ ఉంటుంది. ఇందులో ఫ్లిక్కర్ అవ్వడానికి చాలా ఉన్నాయి సార్. ఇది అటు ఇటు అటు ఇటు కదులుతూనే ఉంది. ఒకే ఫోకస్డ్గా ఉన్నా అంటే కింద నుంచి థింక్ చేసి ఇది చేసినా కూడా చుట్టూ మనకి ఏంటంటే బ్రెయిన్లో ఎన్ని ఉన్నాయో అన్ని ఆలోచనలు ఈ చుట్టూ ఉన్నాయి. నేను ఏ వైపు తిరిగి ఏ అంశం పరిశీలించాలో నాకు తెలియదు. అవును, అది కావాలంటే నాకు ఈ టార్చ్ కావాలి. అవును, ఈ టార్చ్కి ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఏంటంటే ఇది ఫ్లిక్కర్ అవ్వడానికి కావాల్సిన గాలి దీన్ని ఏం చేయలేదు. నేను ఇట్లా వేస్తే పెద్ద గాలి వీచినా సరే ఈ కాంతి పక్కకి వెళ్ళదు, స్ట్రైట్గానే వెళ్తుంది. ఫోకస్. ఎక్స్టర్నల్ కండిషన్స్ డిస్టర్బ్ చేయని మానసిక స్థితిని సాధిస్తా దీంతో. అయితే నా లైఫ్లో ఉన్న ఎన్నో చాలా జీవితాల్లో, సామాజిక జీవితం, వ్యక్తిగత జీవితం, నా ప్రొఫెషనల్ వృత్తి వ్యాపార జీవితాలు ఎక్కడ ఫోకస్ చేయాలంటే అక్కడ చేస్తా. కానీ ఆ జీవితం కూడా పెద్దదే. అవును, ఆ జీవితంలో సమస్య ఎక్కడుందో అక్కడ నేను ఫోకస్ చేస్తే ఇప్పుడు ఇంత సమస్యలో కూడా అక్కడ కరెక్ట్గా ఎక్కడ ఫోకస్ చేయాలనుకున్నానో అక్కడ చేయొచ్చు. అది కూడా నా కంట్రోల్లో ఉంది. ఇంకంతే. థాట్స్ని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో, ప్రాబ్లమ్ని ఎక్కడ సాల్వ్ చేయాలనుకుంటామో అక్కడ ఈ లేజర్ బీమ్ ఫోకస్ని మనం ప్రదర్శిస్తే లైఫ్లో అనవసరమైన వెలుగు, అనవసరమైన ఆలోచనలు ఉండవు మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి. కేవలం ఇది మాత్రమే ఉంటుంది. యూ కెన్ సాల్వ్ దట్ ప్రాబ్లం. చాలా బాగుంది సార్. అంటే కొన్ని విషయాల్లో బ్రాడ్ మైండ్ ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అ ప్రాబ్లం సొల్యూషన్, ఆ పరంగా మనం ఏదైనా ఫోకస్డ్గా థింక్ చేయాలి అనుకున్నప్పుడు ఎంత తక్కువగా సోషల్ థాట్స్ని డీవియేట్ చేసి ఫోకస్డ్గా మనకున్నటువంటి అంటే బ్రాడ్, నారో అండ్ ఫోకస్డ్ మైండ్లోకి తీసుకొస్తామో అప్పుడు మనకు సొల్యూషన్ వస్తుంది. అయితే ఈ బ్రాడ్ని నారో చేయడం కోసం అంటే ఈ వెలుగు కదలిక ఉండకూడదు, ఈ ఆలోచనలు ఇలా కదలకూడదు, ఈ కొవ్వొత్తి దీపం కదిలినట్టు. అందుకు దానికి కావాల్సిన బేస్ ఏంటంటే పాజిటివ్ థింకింగ్, రెసిలియన్స్. ఓకే, రెసిలియన్స్ ఏంటంటే ఒక ఫెయిల్యూర్ అయితే భయపడకుండా మళ్ళీ తిరిగి వచ్చి ప్రయత్నం చేసేది రెసిలియన్స్. అసలు ఏమాత్రం వెనకడుగు వేయకుండా సాధించాలనుకున్నది సాధించేంత వరకు రెస్ట్ తీసుకోకపోవడం రెసిలియన్స్. అవును. తర్వాత పాజిటివ్ థింకింగ్, ఎట్లాగైనా నేను సాధిస్తా అన్నది. అప్పుడు ఏమవుతుందంటే థాట్స్ ఫ్లిక్కర్ కాకుండా బ్రాడ్గా ఒక ఏరియాలో ఫోకస్ చేయగలుగుతారు. కదలకుండా ఉన్న ఒక ఫోకస్లో మనకి ఏం చూడాలో, ఎక్కడ దృష్టి కేంద్రీకరించాలో ఆ ప్రయత్నం చేయడం చాలా సులభంగా ఉంటుంది. దానికి మళ్ళీ మనకేం కావాలి? లేజర్ ఫోకస్ కావాలి. ఆ ఫోకస్ కావాలంటే మనకు కావాల్సింది ఏంటంటే అఫర్మేషన్స్.
పాజిటివ్ అఫర్మేషన్స్ చిన్న లేజర్ బీమ్, ఒక్క థాట్ చాలు. ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్, డెఫినెట్లీ ఐఎమ్ సక్సెస్ఫుల్ మ్యాన్. సో ఈ పాజిటివ్ అఫర్మేషన్ ఏం చేస్తుందంటే పాజిటివిటీ మీద, కావాల్సిన దాని మీద ఫోకస్ చేసేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే ఫోకస్ ఒక చోటికి వెళ్ళిందో ఆ ఎక్కడ దేన్ని సాల్వ్ చేయాలో మనకు అర్థమవుతుంది. అవును. బ్రాడ్ థాట్స్ నుంచి ఏ సమస్యను సాల్వ్ చేయాలో, ఏది సాధించాలో వరకు మనం రాగలిగామంటే అర్థం మనకు కావాల్సిన ఈ ఫౌండేషన్స్, రెసిలియన్స్, పాజిటివ్ థింకింగ్ అండ్ అఫర్మేషన్స్, ఈ 3 ఉంటే మీ మొత్తం బ్రెయిన్ యొక్క నేచర్, ఆలోచించే ప్రాసెసింగ్ మెథడ్ని మార్చేసి సమస్యల్ని సాల్వ్ చేసే స్థితికి వస్తారు. ఎస్, గ్రేట్ ఎక్స్పెరిమెంట్. వెలుగుతో ప్రయోగం. వెలుగుతో ప్రయోగం. లేదండి, ఒక విషయం చెప్పేటప్పుడు అది అర్థం అవ్వాలి అని అంటే మెటాఫర్స్ చాలా ఉపయోగపడతాయి. అవును. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నారాజ్. చాలామంది విజువలైజేషన్ క్లాస్కి ఆన్లైన్, ఆఫ్లైన్ ఎన్రోల్ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ 2 కలిపి ఒకటే రోజు ఒకేసారి ఎప్పుడైనా ఉండే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? ఉంటే ఎప్పుడు ఉంటుంది? ప్లాన్ చేస్తున్నాం నారాజు. చాలామంది దూరంగా ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వడం కోసం ఆన్లైను, నేరుగా అటెండ్ అయ్యి వర్క్షాప్ ఎక్స్పీరియన్స్ పొందడానికి ఆఫ్లైన్ 2 ఒకేసారి. మే 14 ఆదివారం రోజున 1 ఫుల్ డే ఎక్స్పీరియన్షియల్ వర్క్షాప్ ఆన్ విజువలైజేషన్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా రిజిస్టర్ చేసుకుని అటెండ్ అవ్వచ్చు. విజువలైజేషన్కి సంబంధించిన ఆల్ టెక్నిక్స్, ప్రాక్టీసెస్ ఈ వర్క్షాప్లో చెప్పబడతాయి.